హైదరాబాద్ అత్తాపూర్ హూడా కాలనీలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. హూడా కాలనీలో ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన రథయాత్ర ప్రధాన రహదారి మీదుగా సామ భూపాల్రెడ్డి గార్డెన్ వరకు శోభయమానంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంకీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా స్వామివారి రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. యాత్రతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సామ భూపాల్రెడ్డి గార్డెన్లో సామూహిక భజన చేశారు. తోలుబొమ్మలాట ప్రత్యేకంగా ఆకట్టుకుంది. యాత్రలో రాజేంద్ర నగర్కు చెందిన వివిధ పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. జగన్నాథ రథయాత్ర మహోత్సవ శుభాకాంక్ష ఇస్కాన్ అత్తాపూర్ మందిరం ద్వారా ఈ రోజు జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నాము. అండ్ మేము కనీసం ఒక 10,000 మంది ఇందులో పాల్పంచుకుంటారని మేము భావిస్తూ ఉన్నాము. సో జగన్నాథ రథయాత్ర ఎంతో అద్భుతమైన పండుగ. జగన్నాథ స్వామి మూల విరాట్టే స్వయంగా ఈ యొక్క రథం పైన ఊరేగింపుతూ వెళ్తూ అందరికీ తన యొక్క కృపను పంచుతూ ఉంటారు. రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. రథం పైన ఎప్పుడైతే వామనుణ్ణి అంటే కృష్ణుణ్ణి లేదా జగన్నాథుని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో వాళ్లకు మరొక జన్మ ఉండదు, వాళ్ళకు వైకుంఠం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అండ్ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కోటాను కోట్ల సంవత్సరాల నుంచి పూరి క్షేత్రంలో జరుగుతూ వస్తూ ఉంది. ఈ యొక్క రథయాత్రను ప్రపంచం మొత్తం ప్రతి దేశం ప్రతి నగరంలో వ్యాప్తి చేసిన వారు ఇస్కాన్ యొక్క సంస్థ ఆచార్య అయినటువంటి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. తన యొక్క కృషి వల్ల ఇప్పుడు రథయాత్ర ప్రపంచం మొత్తం మీద అందరూ పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతో మంది యొక్క రథయాత్రను ఎంతో అద్భుతంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటున్నారు.